సూర్యకాంతం పోలీసుల జులుం సూర్యకాంతం. తన అల్లుణ్ణి సూర్యకాంతం ఎన్కౌంటర్ చేసిందని రంగనాయకి గారు ఆరోపిస్తున్నారు. నాకేం తెలీదని డిఎస్పీ సూర్యకాంతం చెప్తున్నారు. అరెస్ట్ చేసిన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోవడం, స్టేషన్లోంచి ఖైదీలు తప్పించుకొని పారిపోయారని చెప్పడం రంగనాయకి మాటలకి బలం ఇస్తున్నట్టుగా ఉంది. అదిగో చూడండి, కమిషనర్ గారు వచ్చారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ ఈ విషయం మీకు తెలుసా? ఈ సూర్యకాంతం గారు బాబ్జీ అనే వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా ఆయన్ని హింసించారని రంగనాయకి గారు అంటున్నారు. ఎన్కౌంటర్ చేశారని కూడా అంటున్నారు. దీనికి మీ సమాధానం? ఇంతమంది పోలీసులుండగా ఎవరో వచ్చి స్టేషన్లోని ఖైదీలను విడిపించుకొని పోయారంటే అది మీ డిపార్ట్మెంట్కి అవమానం కాదా? దానికి మీ కామెంట్స్ ఏంటి సార్? పోలీసుల జులుం సూర్యకాంతం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. సూర్య, కమ్ విత్ మీ, క్విక్ ఫాస్ట్. నమస్తే సార్. సూర్యకాంతం. నిజ నిజాలేంటో కమిషనర్ గారు కాసేపట్లో వచ్చి తెలియజేస్తారు. వాట్ ఈస్ దిస్ సూర్య? ఈ స్టేషన్లో ఏం జరుగుతుంది? సార్, ఆ రంగనాయకి కావాలని గొడవ చేస్తుంది సార్. ఆవిడ సంగతి వదిలే. బాబ్జీని ఏ కేసులో అరెస్ట్ చేసావు? మానభంగం చేయబోతుంటే. ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు? మాట్లాడు సూర్య. నీ దగ్గర సమాధానం లేదు. ఉన్నా అది నువ్వు బయటికి చెప్పలేవు. మీ పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే వేరే విధంగా చూసుకోవాలి, కానీ దానికి డిపార్ట్మెంట్ని వాడుకుంటావని నేను ఎప్పుడూ అనుకోలేదు. చూడు, నీ మీద, నీ సిన్సియారిటీ మీద ఉన్న నమ్మకంతో నీకు ఒక స్పెషల్ కేసు అప్పగిస్తూ మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్నాను. కానీ నువ్వేమో ఇలా చేసావు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోవడం ఒక తప్పు, స్టేషన్లోంచి ఖైదీలు తప్పించుకుపోయారని చెప్పడం మరొక తప్పు. ఇప్పుడు ఈ విషయం మీడియా వరకు వచ్చింది. టీవీలోనూ పేపర్లోనూ ఏకి పారేస్తారు. ఏం సమాధానం చెప్పాలి? నేను బయటికెళ్ళి ఏం సమాధానం చెప్పాలి? ఎలాగైనా నేను ఆ బాబ్జీని పట్టుకుని తీసుకొస్తాను సార్. తీసుకురాలేకపోతే? కాసేపట్లో కమిషనర్ గారు, డిఎస్పీ సూర్యకాంతం గారు వస్తున్నారు. వాళ్ళ మాటల్లోనే అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. పోలీసుల జులుం సూర్యకాంతం. సార్ చెప్పండి సార్, అసలు నిజమేంటి? దయచేసి అందరూ నేను చెప్పేది వినండి. అరెస్ట్ చేసిన బాబ్జీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. దాన్ని మీ మీడియా వాళ్ళు ఇష్యూ చేయకండి. మరి పారిపోయారని చెప్తున్న ఖైదీల మాటేంటి? రంగనాయకి గారు తన అల్లుణ్ణి ఎన్కౌంటర్ చేసి చంపేశారని ఆరోపిస్తున్నారు. దానికి సమాధానం ఏంటి? తన అల్లుడు కనపడకుండా పోవడంతో ఆవిడ భయపడి అలా ఊహించుకోనుండొచ్చు. ఆవిడ అనుకున్నట్టు ఎలాంటి ఎన్కౌంటర్లు జరగలేదు. అయితే బాబ్జీ ఎక్కడున్నట్టు? అది తెలుసుకుని తిరిగి అతన్ని అరెస్ట్ చేసి తీసుకురావాల్సిన బాధ్యత డిఎస్పీ సూర్యకాంతానిదే. 24 గంటల్లో బాబ్జీని పట్టుకొని తిరిగి మీ ముందుకు ప్రవేశపెట్టకపోతే డిఎస్పీ సూర్యకాంతంపై డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. తనని సస్పెండ్ చేస్తాం. జస్ట్ వెయిట్ ఫర్ 24 hours. గంటల్లో బాబ్జీని పట్టుకోకపోతే సూర్యకాంతాన్ని సస్పెండ్ చేస్తామని కమిషనర్ గారు చెప్తున్నారు. ఏవి పేరు పెట్టి పిలిస్తే కొట్టేస్తావా? రెస్పెక్ట్ కావాలా నీకు? రెస్పెక్టు 24 గంటలు పోయిన తర్వాత ఇస్తానే నీకు రెస్పెక్ట్. నన్ను డైవర్ట్ చేసి బాబ్జీని ఇక్కడి నుంచి తప్పించింది నువ్వేనని నాకు తెలుసు. శభాష్.
కానీ 24 గంటలు కాదు కదా, నువ్వు ఎప్పటికీ వాణ్ణి పట్టుకోలేవు. నువ్వు యూనిఫామ్ విప్పేసి ఒక పాత చీర కట్టుకుని ఇంట్లో అంటులు తోముకోవడానికి రెడీగా ఉండు. ఆఫ్టర్ 24 అవర్స్ నీ ఉద్యోగం ఓడగొట్టడంతో పాటు మీ ఆస్తిని కూడా స్వాధీనం చేసుకుంటాను. ఈ సూర్యకాంతానికి పవర్ ఒంటి మీదున్న యూనిఫామ్తో రాలేదే, బై బర్త్డే వచ్చింది. 24 గంటల్లో ఎక్కడ దాచినా వాణ్ణి పట్టుకోవడం నాకు ఒక మ్యాటర్ కాదు. కానీ వాణ్ణి నేను వెతుక్కుంటూ వెళ్ళి పట్టుకోవడం కాదు, వాడే నాకు ఎదురుపడేలా చేస్తాను. అప్పుడు నేను వాడి తోలు వలిచి మెడలు వంచి తిరిగి ఇదే స్టేషన్లో మోకాళ్ళ మీద కూర్చోబెడతాను, చూస్తూ ఉండు. విడిపించి తీసుకురావడం అంటే నేను ఏ తప్పు చేయలేదని ఆ సూర్యకాంతంతో అందరి ముందు చెప్పించి తీసుకురావాలి. దీన్ని పోలీసుల కళ్ళు కప్పి పారిపోవటం అంటారు. ఇప్పటి వరకు నా మీద ఉన్నది ఒక్క కేసే. ఇప్పుడు కస్టడీ నుంచి పారిపోయానని 2వ కేసు కూడా యాడ్ అవుతుంది. 2 కాకపోతే 4 కేసులు పెట్టుకోమను. నిన్నెవరు పట్టుకునేది? నువ్విక్కడున్న సంగతి ఆ సూర్యకాంతానికి తెలియనివ్వం కదా. మా అమ్మ చెప్పింది కరెక్టే. నేను చావడానికి కారణం చేతు అని కేసు నడుస్తుంది. నేను బతికే ఉన్నాను, అయినా సూర్యకాంతం ఇప్పటి వరకు నన్నే పట్టుకోలేదు. సూర్యకాంతం గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. తనేంటో డిపార్ట్మెంట్లో అడిగితే తెలుస్తుంది. వాళ్ళ ఆయన్ని కేసులో ఇరికించాం, మనం ఎప్పుడు దొరుకుతామా అని ఎదురు చూస్తూ ఉంది. నువ్వు తను ఎంతగానో ప్రేమించే పోలీస్ యూనిఫామ్ కేసరి పెట్టావు. ఊరుకుంటుంది అనుకుంటున్నారా? నేనెక్కడ దాక్కున్నా పట్టుకుంటుంది. మొన్న ఇరుక్కున్న కేసుకి 7 ఏళ్ళు, ఇప్పుడు ఈ 2వ కేసుతో కలిపి మొత్తం 10 ఏళ్ళు. లోపల చిప్పకూడి తినేలా చేస్తుంది. అమ్మా, 10 ఏళ్ళంటే 10 ఏళ్ళ ఆయన వదిలి నేను ఉండలేనే. ఎహే, కాసేపు ఏడు పాపు. అల్లుడు, ఇది భయపడుతుందంటే అర్థం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినోడివి, నువ్వెందుకు భయపడుతున్నావు? ఆ సూర్యకాంతం గారు పట్టుకుంటే లోపలికి వెళ్లాల్సింది ఆయనే కదండి, అందుకే భయపడుతున్నాడు. అల్లుడు, ఆ సూర్యకాంతం తోపే అయ్యుండొచ్చు. అది ఎంత పెద్ద తోపు ఆఫీసర్ అయినా తప్పించుకుని పారిపోయిన వాడిని పట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఆ సూర్యకాంతానికి అంత టైం లేదు కదా. ఇచ్చింది 24 అవర్స్ టైం. ఒక్కరోజు నువ్వు కనపడకుండా ఉంటే ఆ సూర్యకాంతం పోస్టు పోతుంది, దాని ఒంటి మీదున్న యూనిఫామ్ దిగిపోతుంది. అప్పుడు అది మనలాంటి మామూలు మనిషే. అది ఆఫీసర్గా ఉండగానే స్టేషన్ నుంచి నిన్ను తప్పించి ఒక ఆట ఆడించాను. మామూలుగా ఉన్నప్పుడు ఆడించలేమా? అవునమ్మా, మా ఆయన అన్యాయంగా కేసులో ఇరికించి లోపలేసిన సూర్యకాంతాన్ని ఒక ఆట ఆడుకోవాల్సిందే. ఆ దెబ్బతో
ధనంజయరావు కాళ్లబేరానికి రావాలి, అతని ఆస్తి రాయించుకోవాలి. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు రిలాక్స్డ్గా ఉండు. అమ్మా అమ్మా మీ పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే వేరే విధంగా చూసుకోవాలి, కానీ దానికి డిపార్ట్మెంట్ని వాడుకుంటామని నేను ఎప్పుడూ అనుకోలేదు. చూడు, నీ మీద నీ సిన్సియారిటీ మీద ఉన్న నమ్మకంతో నీకు ఒక స్పెషల్ కేసు అప్పగిస్తూ మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్నాను. కానీ నువ్వేమో ఇలా చేసావు. 24 గంటల్లో బాబ్జీని పట్టుకొని తిరిగి మీ ముందుకు ప్రవేశపెట్టకపోతే డిఎస్పీ సూర్యకాంతంపై డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. తనని సస్పెండ్ చేస్తాం. దేనికమ్మా అలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏమైంది సూర్య? మాట్లాడవే. ఏం మాట్లాడమంటారు? మీ మొండితనం వల్ల, మూర్ఖత్వం వల్ల అందరిలో తలదించుకోవాల్సి వచ్చింది. మాది మొండితనం, మూర్ఖత్వమా? ఏంటి సూర్య, ఉదయమేమో కొట్టడానికి చెయ్యెత్తావు, ఇప్పుడు మూర్ఖత్వం మొండితనం అంటున్నావు. నీ సాయం కోరామని నీకు బానిసల్లా కనబడుతున్నామా, లేక నువ్వు తప్ప మాకు వేరే దిక్కులేని వాళ్ళం అనుకుంటున్నావా? అలాంటప్పుడు నన్నెందుకు పిలిచారు? నేను అడిగాను మీ ఇంటికి వస్తానని, మీరన్నారు మా ఇంటికి రమ్మని. ఆయన్ని బయటికి తీసుకురావడం కోసం, ఆ రంగనాయకి నుంచి మిమ్మల్ని కాపాడుకోవడం కోసం నేనెంత కష్టపడుతున్నానో మీకు తెలీదా? వాళ్ళకన్నీ తెలుసమ్మా. నువ్వు ఏమీ తెలియని మూర్ఖుల్ని చూసుంటావు. నా కూతుళ్ళు అన్నీ తెలిసిన మూర్ఖులమ్మా. నాన్నా చెయ్యి నోర్మేండి. స్టేషన్కి వెళ్ళావు కదమ్మా, ఏమైంది? నా అజాగ్రత్త వల్లే స్టేషన్ నుంచి బాబ్జీ తప్పించుకున్నాడని 24 గంటల్లో బాబ్జీని పట్టుకొచ్చి లోపలేయకపోతే నన్ను సస్పెండ్ చేస్తానంటున్నారు మావయ్య. ఫస్ట్ టైం పై ఆఫీసర్స్ దగ్గర తలదించుకోవాల్సి వచ్చింది. అవును, మరి నీ కస్టడీలో ఉన్న వాళ్ళని పారిపోకుండా చూసుకోవాల్సింది నువ్వే కదా. పళ్ళు రాళ్ళ కొడతాలు పిచ్చి పిచ్చి కోతలు కూశారంటే. చూసుకోవడం తెలియక కాదు, చేతగాక అంతకన్నా కాదు. మీరు చేసిన ఏదో పని వల్ల తను ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. తనకి పరిస్థితి వచ్చింది కాదంటారా? ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఏం అర్థం కావడం లేదు మావయ్య. 24 గంటల్లో బాబ్జీని అరెస్ట్ చేయకపోతే ఎన్నాళ్ళు ఏ సూర్యకాంతం డిపార్ట్మెంట్లో సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది. అమ్మా, కష్టాల్లో ఉన్నప్పుడు చురుగ్గా ఆలోచించాలి, తెలివిగా ప్రవర్తించాలని కృష్ణ భగవానుడు చెప్పాడు. అధర్మం విజృంభించినప్పుడు ధర్మస్థాపన చేయడానికి తనను తానే సృష్టించుకుంటానని ప్రమాణం చేశాడు.
ఇలా వచ్చిన అనాథ శవాలన్నింటినీ నువ్వు అమ్మేసుకుంటుంటే డాక్టర్లకు డౌట్ రాదా? వాళ్ళకి పై ఆఫీసర్లతో మాట పడ్డానున్న బాధలో నేను అందరిలాగే ఆలోచించాను కానీ పోలీస్ ఆఫీసర్లా ఆలోచించలేకపోయాను. సరైన సమయానికి నా ఆలోచనలకి పదును పెట్టా. ఈ సమస్యకి మూలం ఆ మార్చరీ సీను, పరిష్కారం కూడా అతనే. వాడితో నిజం చెప్పించడానికి మీరు నాకు హెల్ప్ చేయలేదనా? చేస్తారా? ఏయ్, వెదమొహాలు వేసుకుని అలా చూస్తున్నారండి? ఈ సమస్యలు వచ్చిందే మీ వల్ల. నా ప్లాన్ వర్కౌట్ అయితే బాబ్జీ దొరుకుతాడు, నా ఉద్యోగం నాకు దక్కుతుంది. చేయండి వదినా. ఉద్యోగం అంటున్నావు కదా, చేస్తాంలే. ఇంతకీ ఏం చేయాలమ్మా? చెప్తాను. ఈ ఫైల్ ఆ మేడంకి ఇచ్చేసాయి. నమస్తే మేడం. నమస్తే మేడం. ఏంటి మేడం మీరు ఈ టైంలో హాస్పిటల్కి వచ్చారు? ఓ చిన్న కేసు ఇన్వెస్టిగేషన్ కోసం రావాల్సి వచ్చింది. అన్నట్టు మార్చరీ సీన్ ఎక్కడా? వాడిది ఇవాళ నైట్ డ్యూటీ మేడం, కానీ ఇంకా రాలేదు. ఎక్కడో తాగుతూ ఉంటాడు మేడం, ఆ ఎదో సచ్చినోడు. రోజు తిరిగి రావడం, నానా గొడవ చేయడం, మీద చేతులేస్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. వాడితో పడలేకపోతున్నాం. డాక్టర్స్కి చెప్పినా పట్టించుకోవడం లేదు. మీరు నాకు హెల్ప్ చేస్తే వాడి పీడ మీకు లేకుండా చేస్తాను. వాడి పీడ పోతుంది అంటే ఏమైనా చేస్తాం. చెప్పండి మేడం. అలాగే మేడం, మీరు చెప్పినట్లే చేస్తాం. సూర్య వచ్చిండు వదినా. ఓకే. అమ్మా దయ్యం! అమ్మా దయ్యం! అమ్మా దయ్యం! ఎవరు? గెటప్ చూసి కూడా ఎవరు నువ్వని అడుగుతున్నావు? మందు అంతెక్కువైందా? అమ్మో! అమ్మా అమ్మా దయ్యం! అమ్మా దయ్యం! అమ్మో దయ్యం! అమ్మో దయ్యం! ఏమైంది సీను? సిస్టర్, దయ్యం సిస్టర్! దెయ్యమా? ఎక్కడా? అదిగో సిస్టర్, చేతులు కట్టుకొని చాలా స్టైల్గా ఉంది, చూడు చూడు.